సమ్మర్ స్టార్ట్ అయింది కదా, కొత్త ఇప్పుడు సమ్మర్కి సలవ చేసే ఒక రెసిపీని మనం తయారు చేద్దాం. ముందుగా ఈ చియా గింజలు అంటారు. చియా గింజలు ఈ ఎండాకాలం ఎంతో వేడికి మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా వినే ఉంటారు మీరు. అలాగే ఈ సబ్జా గింజలు అనమాట. సబ్జా గింజలు నీళ్ళల్లో నానబెట్టాలన్నమాట. సబ్జా గింజల్ని నీళ్ళల్లో చియా గింజలు ఒక అర్ధగంట నానబెడితే కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. అలాగే నీళ్ళల్లో నానబెట్టేయాలన్నమాట. అలాగే 2 అరటిపండ్లు, పెరుగు, పంచదార, అలాగే జీడిపప్పు, కిస్మిస్లోనే ఉంటాయి అన్నమాట దీంట్లో, ఈ రెసిపీలో. తర్వాత ఇప్పుడు చియా గింజలు వేసాం కదా, కొంచెం నానిన తర్వాత మనం ఇది పెరుగు అనమాట. పెరుగులో అలాగే అవిసె గింజలు లైట్గా వేయించిన తర్వాత పొడి చేసుకొని, ఇక అవిసె గింజల పొడి అనమాట. ఎంతో మంచిది, హార్ట్కి కానీ మంచిది అనమాట అవిసె గింజల పొడి. వినే ఉంటారు మీరు. అలాగే అయిపోయిన సబ్జా గింజలు వేసినాం కదా, ఇవి నానుతూ ఉంటాయి అనమాట నీటిలో. అలాగే 2 అరటిపండ్లు ఉన్నాయి. ఇప్పుడు 2 అరటిపండ్లు దాంట్లో వేసుకున్నాం అనమాట. పెరుగులో వేసుకొని కలుపుకుంటాం అనమాట. ఏంటంటే అవిసె గింజల పొడి ప్లస్ అరటిపండ్లు అనమాట. 2 అరటిపండ్లు తీసుకున్నాం. 2 అరటిపండ్లు కొంచెం దాన్ని మెత్తగా అయ్యేదాకా నూరాలన్నమాట. అంటే గ్రైండర్ కన్నా ఇలా చేస్తేనే మంచిది అనమాట. దాంట్లో ఉన్న పోషకాలు పోవు. అలాగే మనం మిక్సీలో పెడితే ఏమైందంటే పోషకాలు ఉండవు అనమాట, వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగే పంచదార అనమాట. తర్వాత ఇక పంచదార తగినంత, ఎందుకంటే చాలామంది తేనె వేస్తారనమాట. తేనె ఏమైందంటే సమ్మర్లో కొంచెం వేడి చేస్తుంది అనమాట. ఈ పంచదార ఏంటంటే సలవ చేస్తుంది అనమాట. పంచదార సలవ చేస్తుంది అంటే ఎక్కువ తినకూడదు, కానీ పంచదార తేనె ఏమైందంటే వేడికి ఇంకా వేడి ఎక్కువ అవుతుంది అనమాట. అలాగే పంచదార ఏంటంటే సలవ చేస్తుంది. అలాగే 3 మిక్స్ చేయాలన్నమాట. పెరుగు 4 అనమాట. పెరుగు, అరటిపండ్లు, అవిసె గింజల పొడి, పంచదార 4 మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకుని ఉన్నాయి కదా చియా గింజలు ప్లస్ సబ్జా గింజలు, అలాగైతే అనమాట. ఇంకా మంచిగా అయితే అనమాట, ఎక్కువ టైం తీసుకుంటే. కానీ ఏంటంటే మనం తక్కువ టైంలో చేయటం వల్ల ఏమైందంటే ఇలా ఉంటాయి అనమాట, ఉబ్బుతాయి అనమాట. అవి ఇప్పుడు అది మనం పక్కన పెట్టేసుకొని చెంచాను మొత్తం దీంట్లో పోసేస్తాను అనమాట. అది దీంట్లో పోసింది అనుకో మంచి రెసిపీ వస్తుంది అనమాట. మామూలు రెసిపీ రాదు. చియా గింజలు వేడికి హార్ట్కి మంచిదంట, కొవ్వు కూడా కరిగించిద్దంట. అలాగే సబ్జా గింజలు తెలియని మనకి ఎండాకాలం సలవ చేస్తుంది, చాలా మంచిది సలవ. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇక ఇలా అయిద్ది అనమాట. జ్యూస్ అయిన తర్వాత మనం ఒక గాజు గ్లాసులో తీసుకొని తీసుకుంటున్నాం అనమాట. మొత్తం తీసుకున్న తర్వాత అలా గ్లాసులో తీసుకున్న తర్వాత ఇప్పుడు కిస్మిస్లు, ఎండు కొరిచి ఖర్జూర అంటారు వీటిని, ఎండు కిస్మిస్లు తీసుకొని అలాగే జీడిపప్పు సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. జీడిపప్పు అలాగే బాదం పప్పు ఉంటే బాదం పప్పు, మనకి ఇప్పుడు ప్రజెంట్ లేదు కాబట్టి బాదం పప్పు వేయలేదు, బాదం పప్పు వేసుకోవచ్చు అనమాట. ఇదనమాట రెసిపీ తయారైందనమాట. ఇది ఎండాకాలం ప్రతి ఒక్కరు తాగవలసిందనమాట. తక్కువ ఖర్చులో ఎక్కువ లాభం ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది, సూపర్ ఉంటుంది అనమాట. పాలు అవసరం లేదు, పెరుగులు వేసుకుంటే మంచిది.